సీతాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు నివసిస్తూ ఉండేవారు. తల్లి కాంతమ్మ, కొడుకు కృష్ణయ్య, కోడలు లలిత నివసిస్తూ ఉండేవారు. కృష్ణయ్య పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. లలిత, కాంతమ్మ ఇద్దరు ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ కృష్ణయ్యకు వంట చేసుకుంటూ ఉండేవారు. కాలం మారుతూ ఉంది. రోజులు గడుస్తూనే ఉన్నాయి. కృష్ణయ్య పండించిన పొలం వరి పండి ధాన్యం చేతుకు వచ్చి ధాన్యాన్ని ఎడ్లబండి పైన తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. సంతోషంగా ఇంటికి వెళ్తున్న కృష్ణయ్యకు మధ్యలో కృష్ణయ్యకు అప్పు ఇచ్చిన సేటు అడ్డుగా నిలబడి ఉంటాడు. సేటును చూసి కృష్ణయ్య ఇలా మాట్లాడతాడు. ఏంట్రా కృష్ణయ్య, పంట చేయికొచ్చింది కానీ నా అప్పు ఇంకా ఇవ్వలేదు. నా అప్పు నాకు ఇచ్చేయి. ఇంకొక నెలలోపు మీ డబ్బులు మీకు ఇస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు మాత్రం నా ధాన్యాన్ని తీసుకొని వెళ్ళకండి. దయచేసి మీరు నా మాట వినండి. కృష్ణయ్య సేటును ఎంత బతిలాడుకున్నా వినకుండా సేటు తన ఎడ్లబండిలోని ధాన్యాన్ని ఎడ్లబండితోని సహా తీసుకొని వెళ్తాడు. కృష్ణయ్య సేటును చూసి తన ఎడ్లబండిలోని ధాన్యాన్ని తీసుకుపోవడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. బాధతో కృష్ణయ్య ఇంటికి తిరిగి వస్తాడు. ఆ బాధలో వెనుక ద్వారం గుండా తన గదిలోకి వెళ్ళి ఆ గదిలో ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. కృష్ణయ్య ఒక వద్ద కూర్చొని బాధపడుతూ ఉన్న క్రమంలో కృష్ణయ్య భార్య లలిత, కృష్ణయ్య తల్లి కాంతమ్మ కృష్ణయ్య వద్దకు వచ్చి కృష్ణయ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏమైందండి? ఎందుకు మీరు అలా బాధతో ఇలా కూర్చున్నారు? వంటింట్లో నుంచి రాక వెనుక ద్వారం నుంచి మీరు ఎందుకు ఇలా వచ్చారు? అసలు ఏమైందండి? అవును కృష్ణయ్య, ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైంది నీకు? ఏమైంది అంటే చెప్పరేంటండి? అసలు ఏం జరిగింది చెప్పండి, మాకు చాలా భయంగా ఉంది. చెప్పరా కృష్ణయ్య, ఏమైందిరా అసలు నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? కృష్ణయ్య ఏడుస్తూ తన తల్లి కాంతమ్మ, లలితలకు ఇలా సమాధానం ఇస్తాడు. ముందు విషయం ఏంటో చెప్పండి, తర్వాత బాధపడదురు గాని. అసలు ఏమైంది? చెప్పురా కృష్ణయ్య, ఏమైంది? కృష్ణయ్య జరిగిన విషయాన్నంతా పూసగుచ్చినట్టు తల్లికి, భార్యకు చెప్తాడు. కృష్ణయ్య బాధను భరించలేక అనారోగ్య బారిన పడిపోతాడు. కాంతమ్మ, లలిత కృష్ణయ్యను చూసి బాధపడుతూ ఎలాగైనా కృష్ణయ్యను తన బాధ నుంచి బయటకు తీసుకురావాలని, మళ్ళీ తిరిగి కృష్ణయ్యను మామూలు మనిషిని చేయాలి. దీనికి కావలసినది మన దగ్గర డబ్బు. ఆ డబ్బు ఉంటేనే మనం ఏదైనా చేయగలం అని అత్తా కోడళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మన ఇద్దరికి వంటలు వచ్చు కాబట్టి మనము ఒక బిర్యానీ సెంటర్ను పెట్టి డబ్బులు సంపాదించుదాం. అనుకున్న విధంగానే లలిత, కాంతమ్మలు ఒక బిర్యానీ హౌస్ని ప్రారంభిస్తారు. బిర్యానీని చాలా చక్కగా పూర్తి చేసి ప్రజలకు అందించేయాలని చూస్తూ ఉంటారు. ఆ బిర్యానీ నుంచి వచ్చిన డబ్బులను తీసుకొని మన కృష్ణయ్యకు మంచిగా చేపిద్దాం అని అనుకుంటూ ఉంటారు. చూడండి అత్తయ్య, మనం బిర్యానీ హౌస్ ప్రారంభించామని మన ఊరిలో ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పండి. మనకు చాలా గిరాకీ వస్తుంది, డబ్బులు కూడా ఎక్కువ సంపాదించవచ్చు. మీరు వెళ్ళండి. సరే కోడలా, నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ మన బిర్యానీ హౌస్ గురించి చెప్తాను. కాంతమ్మ అనుకున్న విధంగానే ఊరిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి తమ బిర్యానీ హౌస్ గురించి చెప్పి అందరినీ అక్కడికి తినడానికి రమ్మని చెప్తుంది. చాలామందికి చెప్తూ ఊరంతా ప్రచారం చేసుకుంటూ తన బిర్యానీ హౌస్ గురించి చెప్పి అక్కడికి వచ్చి తినండి, మీకు చాలా బాగుంటుంది అని చెప్పి వారిని అక్కడికి పిలుచుకొని వస్తుంది. కాంతమ్మ అందరికీ ప్రచారం చేసి కోడల దగ్గరికి వచ్చి కోడలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చూడు కోడలా, నేను ఊరు మొత్తం ప్రచారం చేసుకొని వచ్చాను. ఇక మనకు ఎటువంటి అడ్డంకు లేకుండా మన బిర్యానీ హౌస్ మంచిగా నడుస్తుంది.
సరే అత్తమ్మ, నేను టేబుళ్ళు కుర్చీలు అన్నీ అక్కడ సిద్ధం చేసి పెట్టాను. ఇక జనాలు రావడమే ఆలస్యం. అనుకున్న విధంగానే జనాలు వచ్చి బిర్యానీ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న బిర్యానీ తిని చాలా బాగుంది అని ఆనందంగా తింటూ ఉంటారు. అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. కాంతమ్మ మరియు లలితల బిర్యానీ హౌస్ రోజురోజు ప్రజలతో సంతోషంగా నిండిపోతూ ఉంటుంది. ప్రజలు కాంతమ్మ మరియు లలితలను మెచ్చుకుంటూ ఉంటారు. వారి చేత బిర్యానీ తినడం వారి అదృష్టంగా భావించి ఎంతోమంది రోజు వస్తూ వెళ్తూ ఉంటారు. అలా వస్తూ వెళ్తూ ఉన్న క్రమంలో కొంతమంది కాంతమ్మ మరియు లలితలను మెచ్చుకుంటూ ఆ బిర్యానీ ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా తింటూ ఉంటారు. అలా వచ్చిన ప్రజల్లో ఒక ముగ్గురు వ్యక్తులు వెళ్తూ వెళ్తూ కాంతమ్మ లలితలను మెచ్చుకొని, మీ బిర్యానీ చాలా బాగుంది, బిర్యానీ కూడా చాలా చక్కగా ఉంది, ఇంట్లో చేసుకున్న విధంగానే బాగా ఉంది అని ప్రజలు మెచ్చుకుంటూ ఉంటారు. బిర్యానీ హౌస్ నుంచి వచ్చిన డబ్బులతో కృష్ణయ్యను మామూలు మనిషిగా చేసి ఎప్పటి కృష్ణయ్యలాగా మార్చి సంతోషంగా ముగ్గురు జీవిస్తూ ఉంటారు.